ఏమన్నాడంటే ఆ పొలం నువ్వు సాదుకో కొడుక ఇవారికే నీకు రెండో సంబంధం ఇవారికి కన్న కాకి పెట్టగానే పెడిచి నా బిడ్డ గట్టి అనుకున్నా అంటవా నా బిడ్డ దసరా నాడు పుట్టిందయా దప్పు సప్పుడు పుట్టిన పుట్టుతాను దసరా అయితే వాడు దప్పు సప్పు కొడతాను అట్టే పెంచి బట్టి అది అట్లా అయిపోయింది. ఎంత ఎడ్డి బాబులు పిల్లని ఇస్తాడా గుర్రంకి ఇది మైదానం నచ్చుతో చేసుకో ఇచ్చంగా పిల్లని ఇస్తారా నాలుగు దిక్కుల పిల్లలు తిరిగినోడు ఏమో బొర్ర పడతాడు ఏమో ఇవ్వత అయితే బాగులేవు మరి ఏం చేసినారు పూలమాలలు తెచ్చి మరి అయ్యా సందర్భాలు అర్థం వాడు నాకు పెళ్లి చేస్తే అంత స్తోమత లేదండి రెండు పూలమాలలు ఎప్పుడు చేస్తే పిల్ల కోటి ఇద్దరు పిల్లగాని కోటి ఇద్దరు పిల్లకోటి పూలమాల పిల్లకోటి పిల్లగాని కోటి ఇద్దరు పూలు ముద్దు అందుకే ఓల కాట ముందడ ముక్కు శృంగారం అనిపిస్తుంది ఓలు చూడు వెనుక గొప్ప శృంగారం అనిపిస్తుంది కోరి మొత్తం కోతి కోతున్న దాని వెనుక పూలు ముద్దు బంతి పువ్వు బిడ్డను తయారు చేస్తే తీసుకుపోతాను బిడ్డ నువ్వు అత్తగారింటి అక్కడ ఉండు నేను తీసుకోపోతున్నా బిడ్డ ఖర్చు తీసుకోపోతున్నా బిడ్డ అని ఏం పని నేర్చుకోలేదు బిడ్డ 4 రోజులు నువ్వు వీడు మాతోటి కచ్చేరు పోయి లెక్కలు నేర్చుకుంటూ బిడ్డకు ఇంత పని నేర్పుకుంటా 4 రోజులు ఉండదు బిడ్డ ఎవరింటికి పోతుంది నా బిడ్డ నేను 4 రోజులు ఉండాలి నువ్వే మా ఇంటికి ఒక గడి ఎత్తుతాం ఇక్కడ ఒక్క బిడ్డను కన్నా ఇంకెవరింటికి పోతావు 4 రోజులు మా ఇంటికి వచ్చి నాకు బుద్ధి చెప్పినట్టుంటది నీ బిడ్డకు పని చేస్తున్నట్టుంటది అట్లా నాను నేను ఇంకొర్రతో దీనికి అన్ని ఆలోచనలు ఎందుకు అంటే డాడీ రావచ్చినప్పుడు తప్ప నేను కొడతాడో తిడతాడో రావచ్చినప్పుడు జోలి పోకంటానా డాడీ
మరి తాగొచ్చిన జోలి పోకు బుద్ధి మాట చెప్పు అని చెప్తాను కొట్టబోతే మా అయ్య అత్తను చూసుకోమని అతను చూసుకోమని చెప్తాను పిచ్చిపోతున్నానా నీకేమైనా ఆడదాం రమ్మన్నడు భార్య దోలుకోని శివగలిగి రాజు ఎప్పుడు ఎత్తుకున్నాడు రావే కాంతమని నా భార్యను వేసుకొని భార్య భర్తలు ఇద్దరు బయలుదేరి అప్పుడే భయం తెచ్చే ఎంబడి పెట్టుకొని వచ్చారా భార్య భర్తలు ఎక్కిరిస్తారని తినవగారు ఇంటికి వెళ్ళబడతా ఎవరు నాకు ఉడకబెట్టి కంచంలో వేసిన కట్టబడు నా బట్ట విండు ఇంటి మూడు చుట్టూ ఊడిచి ఉడకబెట్టి కంచంలో భర్త చేసి కంచగలిగి నూనెకు భక్తి ఎంత అవసరమో భక్తికి నూనె ఎంత అవసరమో భార్యకు భర్తకు అంత అవసరమాట తెల్లరాక మా ఇంట్లో 4 అయిందంటే పాలోడు రాక పత్తో లేకుండా పోతావు తెల్లారిదాకా మన ఇల్లు మా ఇల్లు మరి ఇప్పుడు మేము గట్టి చూపిస్తాం దాసి ఏ దాచానా ఈ బాణం ఎక్కడి దుర్గం ఎక్కడ బాణం మాట్లాడతాను ఏంటే ఆయన భార్య నేను ఎక్కదొక్క మాట్లాడినా అనుకోని కెరగిత పెట్టి కెరగిత అంటే ఏ నువ్వు నౌకరు బంద్ అన్నట్టు బంద్ అవుతా నువ్వే ఉంటే దుర్గమ్మ ఇస్తాను ఎందుకు బాధ పెట్టే మాట అంటావే నా భార్య ఎత్తి లగ్నం చేసుకున్నా మా సింగారం ఎత్తి ఎందుకు అరే మాణిక్యం లాంటి బాగా పెట్టుకున్నావు మర్చిపోతే పోయినప్పుడు మనిషి గత చరిత్ర నీకు అవసరమా అవసరం లేదా ఇవాళ పేనదాన్ని నా చేస్తే ఉన్నదానికి ఎంత బాధ కావాలి ఇవాటి నుండి 8 రోజులు నీకు డ్యూటీ సెలవు ఉన్నాడు చూసుకోనా చెరువు పోర్రవాడు నువ్వు ఎన్న కాలం రాదు నీ లేనా చేసుకోవడానికి చేత పట్టిందాట
కేకలు దూకి రాస్తారు. మరి పెళ్లి వేసుకొని వచ్చిన ఇప్పటికప్పటికంటే కారు విన కారు పడితే కాదు కర్ర విన కూడలేస్తే కూలి తప్పది. అయ్యో రాఘవ ఇంటింటికి మట్టిపోయే కానీ మాకులతోటి పోయి ఎవరికి ఉండవు. కట్టెలతోటి పొయ్యి పెట్టి ఆ పొయ్యి మీద గంజు పెట్టి మంట పెడితే ఈ కట్టెలు కాలి గంజు కింద పడ. అందుకే ఇంటింటికి మట్టి పొయ్యితోటి ఉంటాయి కానీ మాకు పొయ్యితోటి ఉండే కాంతమని ఏమిటండి నాదా ప్రాణేశ్వరా జగదీశ్వరుడు వరేశ్వరా నేను తిన్నగాని మీరు తిన్నరా అండి? ఊరికే తింటారే అన్నాను నేను. నిజమారా పండుగ చీకటి అయితే అయిందిగా పెళ్లి అయితే ఇద్దరు చేసుకున్నాగా తిన్నాం. మన ఇంట్లో అయితే ఎవరు లేరుగా. ఎవరు లేరు లోపడి గింత గింత పోరగాళ్ళు హుషారైతారు. దీనికి ఇంత గంగా తాగుతున్నారు ఇంకా వెళ్ళిపోయారు. అంటే మంది అంటే ఇచ్చేది పోతే మానం పోతే ఏ కొడతా నా చేస్తానే నేను. అందుకే అంటారు రాఘవ రామచంద్ర తెగిన పక్కన పోయి మీదికి గలగల సప్పుల్ల ఓ
నాకే 2-3 బుక్కలు కట్టినట్టు అనిపిస్తుంది. నాకైనప్పుడు అయితే ఒక్క బుక్క తింటే 20 బుక్కలు కట్టినప్పుడు మళ్ళీ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అనుకున్నప్పుడు ఇదిగో, ఇది ఒప్పు వరగంట కాదు. కేసిగడి ఎల్లారా మల్లెలో రామమో కాలితారా ఎర్రమల్లెలో రామ. కేసిగడి ఎల్లారా మల్లెలో రామమో తప్పురా ఎర్రమల్లెలో రామ. కేసిగడి ఎల్లారా మల్లెలో రామమో తప్పురా ఎర్రమల్లెలో రామ. కేసిగడి ఎల్లారా మల్లెలో రామ తప్పురా ఎర్రమల్లెలో రామ. మైదాకు ముద్ద రగమల్లెలో రామ మారి మారి మింగు రగమల్లెలో రామ. ఓ దాసి ఇట్లున్నలు మైదా ముద్దలు ఎందుకు తినన్నే? నాలుగు మైదా ముద్దలు తింటే పుట్టవైపులు కాదు కానీ ఎర్రగా పుర్రగా ఏ నచ్చల్లా ఉడతారమ్మా. ఓ దాసి మరి తాళం కొట్టదల్లవా ఏది కర్ర ఉట్టింది. కారం కొట్టుదలమ్మా ఎక్కేది వాడు వాళ్ళ కడుపులు ఉన్నప్పుడు కాడికి డబ్బులు ఏంటి ఇంకా? కాటికి డబ్బీలు బొగ్గు తిన్నది సిలిండర్ డబ్బులు తాగితే తాళం కొట్టే సుధాకర్ గారు సరిగారు చెడు కైర్యగా పుట్టిర్రు మా అవ్వ బొమ్మాయి మిఠాయి తింటే నేను ఎర్రగా పుట్టినా అలా గడియాలు గడియాలు రగమల్లెలో రామ గడియాలు కరిచే రగమల్లెలో రామ. మరి నాటి వలగలు వలనాటి వలగలు నన్ను గాతలు కూతురవా తొమ్మిది 9 మంటూ 10 మండోలే కూతురు రావులే కూతురు కూర కుడించారమ్మా. మొక్కన ఎక్కడున్నో దుర్గమ్మ తల్లి తల్లి పిల్ల చల్లగా ఉంటే మా పెద్ద మంచి చదువులు అవ్వని తీసుకుపోయి దుర్గమ్మ అక్కడ నున్న కొరిస్తా మా అమ్మ వదిలేదు ఇలా. మరి అల్లు దాచి వెళ్ళిపోయి మంత్రం తోడు పెట్టినది ఎంతమంది ఓ ఏక్ దో తీన్ చార్ పాంచ్ ఒక్కరే కుక్కరే అన్నట్టుగా నలుగురు నాలుగు నాలుగు అట్లా ఒకటే తెచ్చారు చుట్టూ కూరగాయలు చూసిరా అప్పుడు కాదు వాళ్ళు చూడ మాయమ్మ తలబొమ్మ
తడిపెట్టి స్నానం చేపించి తల్లికి మేలు వస్త్రం పెట్టి స్నానం చేపించి మానవస్త్రం కట్టి మరి చెవులు దుడ్డు తల తల కట్టినారు అమ్మా అలా కిలగల్లా ఎత్తుకొని తల్లి వేడి కట్టినారు గర్భాన కొడుకులు ఉట్టి లాబిడ్డ ఉట్టిందే నీ గర్భాన కొడుకునే నాకు ఒక్కరుగా ఇద్దరు ఏడవకరా మీ డాడీ వస్తానే వచ్చు నీకు అరటి పనులు అంగురాలు తెస్తారా నాకు ఆపు పుల్ బాటలు బీరు అటు ఏడవకరా నాన్ని కొండలు రారా నారా పుంజి కొండలు రారా కన్నా ఎక్కువ కొడుక నాకేవారుండే అమ్మవారి కాంతమని నలుగురు కొడుకులను ఎత్తుకొని రోజు సంబరపడబట్టానా శివగిలికి రాజు ఎప్పుడు ఏర్పడ్డదు అయ్యా నీకు నలుగురు కొడుకులంటే విరబుదాలు విరవంగండి ఇప్పటికప్పటికి ఏ తల్లిదండ్రి రాజులకైన ఆడపిల్లలంటే దుఃఖశీలతరాడు కొడుకు పుట్టిండంటే కొండంత బలమంట భుజాలు ఎగిరేసుకుంటే 7 మాటల మిస్సం అడి పెట్టుకుంటూ ఉరికొస్తాడు రేపు కొడుకు తన్నిన మధ్య గుజ్జిన మధ్య కానీ కొడుకంటే అయ్యేది ఎంతో బలమా వేడికి బయలుదేరినాడా వాడల్లా సంబరపడుకుంటా వస్తాడు 2 రోజులు బట్టి గుడ్డోడు తిట్టి పిల్లలు లేరు ఇది లోకవియాల కోడి బట్టి 4 కొడుకులు కొడుకుల గల్ల కోట కోటుకుల గల్ల కోట రాజు కూడా బయలుదేరి అయ్యేది పట్టతాల అయ్య పెట్టుకున్నాడా పొడుకున్నాడా కర్రెగున్నాడా ఎర్రగున్నాడా అని ఎరికాడా బాలతను ఎడకురా మీ డాడీ వచ్చిండ్రా చూ నవ్వుతాండి కొడుకు ఎడవకు ఎడ్డినా కొడుక